యాంకర్ రష్మి గౌతమ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. అయితే తన టాలెంట్తో తెలుగు టెలివిజన్ రంగంలో సెన్సేషన్గా మారింది. టెలివిజన్ కంటే ముందే ఈ బ్యూటీ నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూసింది. ఆమె మొదటి సుశాంత్ కరెంట్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. కానీ ఈమె పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. ఇక ఈమె 2012లో ప్రారంభమైన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి యాంకర్గా ఎంపికై సంచలనంగా మారింది. ఇక బుల్లితెర ఆడియన్స్లో యాంకర్గా రష్మి గౌతమ్ 100% సక్సెస్ అయింది. తన మాటలతో, చలాకీతనంతో, పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే టెలివిజన్ రంగంలో స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్కు ఎలాంటి ఢోకా లేదు. ఓవైపు జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్గా వ్యవహరిస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది ఈమె. అయితే ప్రస్తుతం టెలివిజన్లో అద్భుతమైన షోలు రన్ అవుతున్నాయి. ఇప్పటికే ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో వారానికి 2 ఎపిసోడ్లను అందిస్తుంది. మరోవైపు కామెడీ డోస్ను పెంచేందుకు జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా ఈటీవీలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోని కూడా పార్లర్గా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 2 షోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అయితే ఈ 2 షోలకు యాంకర్గా రష్మి గౌతమ్ ఉండటం అనేది విశేషం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్తో రష్మి గౌతమ్ ప్రేక్షకులను వీక్లో 2 నుంచి 3 రోజులు ఎంటర్టైన్ చేస్తుంది. ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. తాజా ఎపిసోడ్లో యాంకర్ రష్మి గౌతమ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ఒక సర్ప్రైజింగ్ వీడియోని చూపించారు. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ రష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని తెలుపుతూ ఒక వీడియో బయటను ప్రదర్శించడం విశేషంగా మారింది. యాంకర్ రష్మి గౌతమ్కు ప్రభాస్ బర్త్డే విషెస్ చెప్పడం ఏంటని అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రభాస్ గతంలో ఓ స్పెషల్ పర్సన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వదిలిన వీడియో కావడం గమనార్హం. ఏదేమైనా ప్రభాస్ ద్వారా ఇలానైనా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయని యాంకర్ రష్మి ఫుల్ ఖుషి అయ్యింది. అయితే ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు జడ్జ్ ఇంద్రజ, ఐపరాది, రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, తాగుబోతు రమేష్ అందరూ కలిసి రష్మి గౌతమ్కి కేక్ కటింగ్ చేయించారు. గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఏప్రిల్ 27న ఫుల్ ఎపిసోడ్ ఈటీవీ ఛానల్లో ప్రసారం కానుంది. అయితే జబర్దస్త్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.